మన జీవితం మనదే. మన శ్వాస మనదే. మన బాధ్యతలు, మన కలలు, మన లక్ష్యాలు ఇవన్నీ కూడా మనవే. కానీ ఆశ్చర్యకరంగా చాలామంది తమ జీవితాన్ని బంధువుల అభిప్రాయాలకు, వారి ఆశలకు, వారి సంతోషానికి బానిసగా మార్చుకొని జీవిస్తున్నారు. ఇదే ఈ సమాజంలో కనిపిస్తున్న అతిపెద్ద మౌన బంధనం. బంధువులు కావాలి, కానీ బానిసత్వం కాదు. బంధువుల ప్రేమ ఒక హద్దు వరకు మాత్రమే మంచిది. బంధువుల యొక్క ప్రేమ ఇంకా ఆప్యాయత అనేవి జీవితంలో ఎంతో విలువైనవి. కానీ అదే ప్రేమ నియంత్రణగా, ఆదేశాలుగా, మన నిర్ణయాలపై దండయాత్రగా మారితే అది ప్రేమ కాదు, అది బానిసత్వం. ఏ పని చేయాలో వాళ్ళే నిర్ణయిస్తారు, ఏ ఉద్యోగం చేయాలో వాళ్ళే చెప్తారు. పెళ్ళి, జీవితం, అభిప్రాయాలు అన్నీ వాళ్లకు నచ్చినట్లే ఉండాలని ఆశిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్ళకు నచ్చిన జీవితం వాళ్ళు జీవించాలి. మీకు నచ్చిన జీవితం మీరు జీవించాలి. ఎందుకు మనం బంధువులకు బానిసలమవుతున్నాం? మొట్టమొదటిగా వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం, నిందలు పడతాయేమో అనే ఆందోళన, సమాజంలో పేరు పోతుందేమో అనే భ్రాంతి, అవమానం, తిట్లు, అపవాదు భయం. కానీ నిజం ఏంటో తెలుసా? మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత త్యాగం చేసినా మీ మీద మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రశ్న ఇది: వాళ్ళ మాటల కోసం మీ జీవితాన్ని త్యాగం చేయడం న్యాయమా? ఆలోచించండి. బంధువుల కోసం బ్రతికితే చివరికి ఎవరి జీవితం నాశనమవుతుంది. మీరు బంధువుల కోసం మీ ఆశలను వదిలేస్తే మీ కలలు చేస్తాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసం కుంగిపోతుంది. మీలోని నిజమైన వ్యక్తిత్వం కనుమరుగవుతుంది. చివరికి మీ మీద మీకే గౌరవం ఉండదు. అత్యంత బాధాకరమైన నిజం ఏమిటి అంటే, మీరు కష్టపడ్డప్పుడు, మీ జీవితం కూలిపోయినప్పుడు మీ బాధను మోసేది మీరే. కానీ మీ నిర్ణయాల్లో మాత్రం వాళ్ళ హక్కే చెలాయిస్తారు. బంధువులు మీ జీవితానికి బాధ్యత తీసుకుంటారా? మీరు విఫలమైతే వాళ్ళు మీతో నిలబడతారా? మీరు కష్టాల్లో ఉంటే వాళ్ళు మీ బాధ పంచుకుంటారా? మీరు ఒంటరిగా పోరాడితే వాళ్ళు మీ భుజం పట్టుకుంటారా? చాలాసార్లు సమాధానం లేదు అని ఉంటుంది. అయితే మరి వాళ్ళ అభిప్రాయాలకే ఎందుకు మీ జీవితాన్ని అర్పించాలి? ఆలోచించండి. బంధువులను గౌరవించాలి, కానీ మీ ఆత్మ గౌరవాన్ని వాళ్ళ కాళ్ళ ముందు పెట్టకూడదు. ఇది మన సమాజంలో ఉన్న అతిపెద్ద మోసం. బంధువులను గౌరవించాలి అంటారు, కానీ మన ఆత్మ గౌరవం గురించి మాట్లాడరు. నిజానికి గుర్తుంచుకోవాల్సింది ఇదే: ఆత్మ గౌరవం లేని గౌరవం విలువలేని భిక్ష. మీరు మీ జీవితానికి మీరే నిర్ణయాన్ని తీసుకోగలగడం, మీ హద్దుల్ని మీరే గీసుకోవడం, ఇవే నిజమైన పరిపక్వత లక్షణాలు. బంధువులకి బానిస కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా మీ నిర్ణయాలకు మీరే బాధ్యత తీసుకోవాలి. అవసరం లేని వివరణలు ఇవ్వడం మానేయాలి. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలనే భ్రమని వదిలేయాలి. లేదు అనడం నేర్చుకోవాలి. మీ లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి: మీ యొక్క జీవితానికి మీరు నిలబడితేనే ప్రపంచం మీ ముందు నిలబడుతుంది. బంధువులు మీ జీవితంలో భాగం కావచ్చు, కానీ మీ జీవితం యొక్క యజమానులు కారు. మీరు పుట్టింది
వాళ్ళ అంచనాలకు సరిపోవడానికి కాదు. మీరు పుట్టింది మీ యొక్క జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి. బంధువులను ప్రేమించండి, కానీ వాళ్ళకు బానిస అవ్వద్దు. గౌరవాన్ని ఇవ్వండి, కానీ మీ స్వేచ్ఛను తాకట్టు పెట్టద్దు. ఎందుకంటే మీ జీవితాన్ని జీవించేది మీరే, మీ బాధను భరించేది కూడా మీరే. అందుకే మీ జీవితం మీద పూర్తి హక్కు మీ చేతుల్లోనే ఉంచుకోండి. బంధువులకు బానిస అవ్వడం అంటే కేవలం వారి మాట వినడం కాదు, అది మన ఆలోచనల్ని, నిర్ణయాల్ని, ధైర్యాన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టడం. మీరు ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఇలా అనుకుంటున్నారా, మా పిన్ని ఏమనుకుంటుందో, మా మామయ్యకు నచ్చుతుందో లేదో, వాళ్ళు తప్పుగా మాట్లాడతారేమో. అక్కడే మీరు గమనించాలి, మీ జీవితాన్ని మీరు కాదు, వాళ్ళ భయాలు నడుపుతున్నాయని. మీరు ఎదుగుతుంటే, మీరు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంటే, మీరు మీ నిర్ణయాలపై నిలబడుతుంటే, అది కొంతమందికి భరించలేనిదే. అప్పుడు వాళ్ళు చేసే పనేంటో తెలుసా? ముందులా లేవు అంటారు, గర్వం పెరిగింది అంటారు, మాట వినడాన్ని మానేసావు అంటారు. కానీ నిజం ఏమిటంటే, మీరు బానిసలా ఉండడం మానేశారని వాళ్ళకు అసహనంగా ఉంటుంది. ప్రతి మనిషికి సహజంగా కావాల్సిందే ఒక్కటే, ఆ అంగీకారం. కానీ అదే అంగీకారం మీద మీ జీవితం ఆధారపడితే, మీ జీవితం ఎప్పటికీ వాళ్ళ చేతిలో తాడు కట్టిన గాలిపటంలా ఆడుతూ ఉంటుంది. వాళ్ళు సరే అంటే మీరు బ్రతుకుతారు, వాళ్ళు వద్దు అంటే మీరు కుమిలిపోతారు. ఇది జీవితం కాదు, ఇది మానసిక బానిసత్వం. బంధువులు ఎప్పుడూ కూడా మీ తప్పుల్ని క్షమించరు, అలాగే మీ విజయాన్ని భరించరు. ఇది కఠినమైన నిజమైన వినాల్సిందే. మీరు విఫలమైతే ముందే చెప్పామంటారు, మీరు విజయాన్ని సాధిస్తే అదంతా అదృష్టం అంటారు. మీ కష్టాన్ని ఎప్పటికీ గుర్తించరు, మీ ధైర్యాన్ని అంగీకరించరు. అందుకే గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని వాళ్ళ అంగీకారానికి అప్పగిస్తే మీ విలువను వలిచి అట్టిపండుల వాళ్ళ నోట్లో పెట్టినట్టే. అర్థమైందనుకుంటా. బంధువుల్ని ఎదుర్కోవడం కాదు, మీతో మీరు నిలబడాలి. బంధువులతో గొడవ పడాల్సిన అవసరం లేదు, వాళ్ళను తిట్టాల్సిన పని లేదు, వాళ్ళను దూరం చేయాల్సిన అవసరం కూడా లేదు. కావాల్సింది ఒక్కటే, మీ లోపల మీరు బలంగా నిలబడాలి. మీ నిర్ణయం స్పష్టంగా ఉంటే, మీ మాట నిశ్చయంగా ఉంటే, మీ ప్రవర్తన శాంతంగా ఉంటే, చివరికి వాళ్ళే మౌనంగా మారతారు. ఇది నా జీవితం అని చెప్పడం స్వార్థం కాదు. మన సమాజంలో ఒక పెద్ద భ్రమ ఉంది, నీ గురించి నువ్వు ఆలోచిస్తే స్వార్థం, ఇతరుల్ని పట్టించుకోకపోతే చెడ్డవాడు. కానీ నిజం ఏమిటంటే, నీ జీవితం మీద నువ్వు బాధ్యత తీసుకోవడం స్వార్థం కాదు, అది పరిపక్వత. నీ సంతోషాన్ని నువ్వే నిర్మించుకోకపోతే ఇక ఎవరు వచ్చి నిర్మిస్తారు? ఒంటరిగా నిలబడటం నేర్చుకో, అప్పుడే నిజమైన గౌరవం తగ్గుతుంది. మొదట మీరు ఒంటరిగా అనిపిస్తారు, మాటలు తగ్గుతాయి, పిలుపులు తగ్గుతాయి, అవసరాలు తగ్గుతాయి. కానీ అదే ఒక మలుపు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకోలేని స్థితికి వచ్చినప్పుడు మిమ్మల్ని గౌరవించడం నేర్చుకుంటారు. చివరి మాట ఏమిటి అంటే, బంధువులు మారరు, మీరు మారాలి. వాళ్ళ స్వభావం మారదు, వాళ్ళ ఆలోచనలు మారవు, వాళ్ళ నోళ్ళు ఆగవు. మారాల్సింది ఒక్కటే, మీ ఆలోచన, మీ ధైర్యం, మీ హద్దులు. బంధువుల్ని ప్రేమించండి, కానీ వాళ్ళ అభిప్రాయాలకు బానిస అవ్వద్దు. మీ జీవితాన్ని
వాళ్ళ చేతిలో పెట్టవద్దు. మీ ఒళ్ళోనే ఉంచుకోండి. ఎందుకంటే చివరికి మీ జీవితానికి బాధ్యత వహించేదే మీరు మాత్రమే. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.